అయిందా చాయ్? అయిపోయింది, వస్తున్నా. టీ తాగుతుంది ఈవినింగ్ టీ. సాయంత్రం పూట కొంచెం టీ తాగడం అలవాటు. తెచ్చినావా? సాయంత్రం పూట కొంచెం టీ తాగడం అలవాటు మనకు. అది చాలా రోజులు అలవాటు కదా. అవును, ఇప్పటి నుంచి కాదు, చాలా రోజుల నుంచి. మార్నింగ్ ఈవినింగ్ కొంచెం తీయగైంది కొద్దిగా. అవునా? ఎక్కువైపోయిందా షుగర్? ఎక్కువైంది కాబట్టి చెప్తున్నా. మధ్యలో ఇంకా ఎవరైనా పోస్తే తాగుతూనే ఉంటాం చాయ్. చాయ్ రోజు మాత్రం నిజంగా ఎక్కువ తాగేస్తాం అబ్బా. ఇక్కడ తాగుతాం, ఇక్కడ తాగినాక ఇప్పుడు తాగినాం కదా అని వదిలేము దాన్ని. మళ్ళీ బయటికి పోయాక మళ్ళీ చాయ్ తాగాం. మళ్ళీ తెలిసిన వాళ్ళ ఇంటికి వెళ్తే చాయ్ పోస్తారు కదా. ఎవరైనా ఏం చేస్తారు పాపం, ఫస్ట్ చాయ్ ఇస్తారు, చాయ్ తాగుతారు అని చెప్తారు. అక్కడ కూడా చాయ్ తాగడమే, తాగుతూనే ఉంటాం. ఒక 3-4 టైమ్స్ అయితే గ్యారంటీ. అదే నేనైతే మళ్ళీ బయటికి వెళ్తా కదా, రోడ్డు మీద మళ్ళీ తాగుతా. అవునా? బా తీయగా వద్దా, వద్దా? బాగా తీయగా ఉంది. ఎక్కువ షుగర్ వేసినట్టుంది, బాగా తీయగా. నాకు షుగర్ అంటే ఎక్కువ ఇష్టం, స్వీట్ అంటే ఎక్కువ ఇష్టం. నీకు షుగర్ అయితే స్వీట్ తినాలి, షుగర్ సపరేట్ తినాలి. మమ్మల్ని ఎందుకు ఇబ్బంది పెడుతున్నావు? చాయ్ కూడా స్వీట్ ఉండాలి. ఇప్పుడు నేనంటే ఓకే, ఇప్పుడు కొత్తగా మన ఇంటికి వచ్చి పాపం వాళ్ళు ఏం చెప్పలేరు కదా. చెప్పకున్నా తీయగా చాయ్ తాగిపోతే అయిపోతుంది. చెప్పినట్లు కానీ వీడియో మరి మీరందరూ చూస్తున్నారు ఛానల్, కానీ దయచేసి బాగా షేర్ చేయండి, వీడియో షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే మేము ఇంకా బాగా ఎంకరేజ్గా ఉండాలి. మీరు ఎంకరేజ్ చేస్తే కొంచెం ఇంకా బాగా చేయడానికి అవకాశం ఉంటుంది. ఏమంటావు? అవును, మనకు కూడా ఇంట్రెస్ట్ అనిపిస్తుంది, బాగా వీడియోలు పెట్టాలి, చేయాలనిపిస్తుంది. ఇంకా కొత్త కొత్తవి మేము కష్టపడి ఎక్కడి నుంచో మెటీరియల్ తీసుకొచ్చి ఇవన్నీ పెడుతున్నాం కదా. అంటే కష్టపడుతున్నాం అంటే మీరు కూడా సపోర్ట్ చేయండి, జెన్యూన్గా ఉంటుంది. శారీస్ కూడా మంచి శారీసే ఉంటాయి మా దగ్గర. మామూలుగా అయితే ఇప్పటి నుంచి కాదు కదా, చాలా రోజుల నుంచి చేస్తున్నాం కాబట్టి క్వాలిటీ అనేది మాకు తెలుస్తుంది, రేట్లు తెలుస్తుంది. షాప్లో అయితే ఎక్కువ రేట్ ఉంటుంది, మేము ఇంటి దగ్గర నుంచి అమ్ముతుంటాం కాబట్టి కొంచెం తక్కువ రేట్లో చూసుకొని ఇస్తాము. 150 చూసుకొని ఇస్తాం అంతే, ఎక్కువ మార్జిన్ ఉండదు మా దగ్గర. అందుకే మమ్మల్ని కొంచెం ఎంకరేజ్ చేయండి, సపోర్ట్ చేయండి. మా వీడియోస్ నచ్చితే మీ ఫ్రెండ్స్కి, తెలిసిన వాళ్ళకి పంపించండి, అలా అన్నమాట. మీరు ఒకసారి తీసుకోండి అనుకోండి, ఒకసారి ఆర్డర్ బుక్ చేసి తీసుకుంటే మీకు మా మీద నమ్మకం వస్తుంది, ట్రస్ట్ వస్తుంది. ఎందుకంటే నిజంగా ఈ క్లాత్ ఎలాంటి వాడతారు ఏంటి అనేది మీకు తెలుస్తుంది. ఈ క్లాత్ విషయంలో మాత్రం ఈ వీడియో పర్లేదు, మంచి సెలెక్షన్ చేస్తుంది నాకు తెలిసి. ఎప్పుడు తెచ్చినా నాకైతే బాగా, నేను చూస్తాను కదా, ఎప్పుడు వెళ్తా కదా, సెలెక్షన్ బాగానే ఉంటుంది. అది పరిస్థితి. మీరు ట్రై చేయండి, తీసుకోవాలి కదా ముందు. ఈసారి బాగా ఇంకా కొత్త కొత్త మోడల్స్ వస్తున్నాయి కదండి, క్యాట్లాగ్ మనం చూసిన ఎట్లున్నాయి, బాగున్నాయి. ఇంకా రాలేవు, అవి వస్తాయి, వచ్చినప్పుడు పెడదాం వీడియో. కొంచెం లేట్ అవుతున్నాయి, అవి వస్తాయని వాళ్ళు మనకు పెట్టారు. ఇంకా మాల్ రాగానే తీసుకోవాలి అది అలా అనమాట. ఇంకేం చేయాలి మన వాళ్ళకి, ఇంకా చెప్పు పాపం వాళ్ళకి రిక్వెస్ట్ చేయాలి. అంటే చెప్తానే ఉన్నాం కదా, ప్రతిరోజు వీడియో పెడితేనే ఉన్నాం, వాళ్ళు చూస్తూనే ఉన్నారు. అది కొత్త కొత్త వీడియోస్తో మంచిగా ఎంకరేజ్ చేయండి మమ్మల్ని. కొత్త కొత్త వీడియోస్, కొత్త కొత్త శారీస్ అన్నీ తీసుకొస్తాం, చూపిస్తాం మీకు. ఇంకోటి మన ఛానల్ అంటే వ్లాగ్ టైప్ అనమాట. అంటే ఈ శారీస్ అవి చూపిస్తాం, కొంచెం బయటికి వెళ్తే అలాంటివి కూడా చేస్తాం, ఇలాంటి వీడియోస్ కూడా చేస్తాం. మీరు అన్నిటికీ సపోర్ట్ చేయాలి. పుట్టి ఒక శారీస్ అనుకుంటే కుదరదు, మళ్ళీ శారీస్ చేస్తూ ఈ వ్లాగ్ టైప్ చేస్తాం మేము. బయటికి వెళ్ళి ఏదైనా మార్కెట్, ఏదైనా టెంపుల్, కొత్త ప్లేస్కి వెళ్తే ఇలాంటివి ఉంటే మాత్రం అలాంటివి కూడా కలిసి వీడియో పెడదామని ఒక ఐడియా ఉంది. మీకు ముందు ముందు ఫ్యూచర్లో చూపించాలని ఒక కోరిక ఉంది, మంచి మంచి ప్రదేశాలు. చూద్దాం, దేవుడి దయ మీ అందరి సపోర్ట్ ఉంటే అవుతుంది. అంతే, వీళ్ళందరూ చేయాలి కదా సపోర్ట్, చేయాలి. మళ్ళీ చేస్తారు, వీళ్ళందరూ సబ్స్క్రైబ్ చేసుకోవాలి, గట్టిగా షేర్లు చేస్తే అవుతుంది. చేస్తారు, ఎందుకు చేయరు? మనం చేస్తారు, నమ్మకం నాకు కూడా ఉంది. చూస్తున్నారు కదా, చూస్తున్నారు వీడియోస్. అవును, చూస్తున్నారు, పోతున్నాయి, మంచిగా పోతున్నాయి. పర్లేదు. కొంచెం నాకు తెలిసి ఇప్పుడైతే ఉన్నంతలో కొంత పోతున్నాయి దేవుడి దాని. ఇంకా కొంచెం సపోర్ట్ చేయాలి. సబ్స్క్రైబ్ చేయట్లేదు, కొంతమంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు, అంతే కదా. వీడియోలు పోతున్నాయి, బాగానే పోతున్నాయి, కానీ కొంచెం వీడియోలు పోతున్నాయి కానీ ఏమంటారు, సబ్స్క్రైబ్ చేయట్లేదా? ఈమెకు సబ్స్క్రైబ్ అనే రాదు, సబ్స్క్రైబ్ రాదు. కాబట్టి మీరు అన్ని వీడియోలు గమనించండి. సబ్స్క్రైబ్ అనే మాట చెప్పదా, మా వీడియోస్ షేర్ చేయండి, మా వీడియోస్ లైక్ చేయండి చెప్తాను. సబ్స్క్రైబ్ రాదు, సబ్స్క్రైబ్ ఏదో ఒకటి నీకు వచ్చింది చెప్పు రాదు. సబ్స్క్రైబ్ అంతేనా? అవునా కాదా? వచ్చింది చెప్తాము, నోరు తిరగదు సరిగా, కొంచెము ఏమనుకోకండి. కొంతమంది కొన్ని ఉంటుంది వీక్నెస్, ప్రాబ్లమ్. అది ఇప్పుడు సబ్స్క్రైబర్ అనే విషయం మాట పలకరాదు సరిగా.
అందుకే నేను చాలాసార్లు గమనించాను ఏ వీడియోలో సబ్స్క్రైబ్ అని చెప్పలా మా వీడియో షేర్ చేయండి అలా అంటుంటుంది. సరే ఫ్రెండ్స్, ఇప్పుడు ఏంటంటే ఇంకా మీరు ఆమె చెప్పినట్టు ఆమె చెప్పడానికి రావట్లే. చెప్పు ఒకసారి చెప్పు. నువ్వు చెప్తే నేను చెప్తా. మన వీడియో సబ్స్క్రైబ్ కాదు, సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోండి. మా ఆయన నేర్పిస్తాడు రోజు. సబ్స్క్రైబ్ చేసుకోండి, మన ఛానల్ని సపోర్ట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, మళ్ళీ ఒక మంచి వీడియో, ఏదైనా మంచి వీడియోతో, అంటే బట్టలు కాకుండా ఇంకా బయట పోయి ఏదైనా ఉంటే అలాంటివి పెడుతుంటాం, అవి కూడా చూసి సపోర్ట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్. మరి బాయ్ చెప్పు. బాయ్.